జగన్ గారు చిత్తూరు వెళ్ళడం జరిగింది. అక్కడ హై టెన్షన్ నెలకొంది. అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో జగన్ గారు చిత్తూరు వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, అక్కడ హై టెన్షన్ ఎందుకు జరిగింది అంటే అక్కడ చిన్న చిన్న గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? ఇప్పుడు అక్కడ హై టెన్షన్ నెలకొనడానికి కారణం ఏంటి? ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి పోలీసులు అనుమతించింది జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్ దగ్గరికి ఒక 30 మందిని, అలాగే ఒక 500 మందిని ఆయనతో పాటు మార్కెట్ యార్డ్కి అనుమతించారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? 10,000 మంది దాకా వస్తారు, 10,000 మంది రావడానికి అవకాశం ఉందని చెప్పారు. పోలీసులు ఏం చెప్పారు? 10,000 మందిని తీసుకురావడానికి లేదు, మీరు రైతులతో ఇంటరాక్ట్ కావడానికి కదా వస్తుంది, మీరు గిట్టుబాటు ధర లేదని కదా, తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేదని కదా మీరు వస్తుంది, కాబట్టి మీరు పరిమిత సంఖ్యలో రండి, ఇంటరాక్ట్ కాండి రైతులతోటి, మీరు నేరుగా మార్కెట్ యార్డ్కి వెళ్ళండి, మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి రైతులతోటి మీరు మాట్లాడండి, ఇంటరాక్ట్ కాండి, అబ్జెక్షన్ లేదు. కానీ మీరు ఒక పెద్ద ర్యాలీలు లేదంటే రోడ్ షోలు చేయడానికి లేదు, మీరు వస్తుంది రైతులతో ఇంటరాక్ట్ కావడానికి, కాబట్టి మీరు అలానే ఇంటరాక్ట్ కాండి అని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా ఏం చేశారు వీళ్ళు? ముందుగానే వాళ్ళు ప్లాన్ ప్రకారం ఆ పొంగనూరు, అలాగే అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి ఈ ఏరియాల నుంచి అంతా కూడా టార్గెట్ పెట్టి డబ్బులు ఇచ్చేసి మండలంలో ఉండేటువంటి లీడర్లు, ఆ కార్యకర్తల్ని, లేదంటే అక్కడ డబ్బులు ఇస్తే వస్తారు కదా వాళ్ళందరినీ తీసుకొచ్చారు. తీసుకురావడంతో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వీళ్ళందరూ ఆయన కారు మీద ఎగబడ్డారు. మరి ఆయనేమో భద్రత లేదంటాడు, ఆయనకేమో భద్రత లేదంటాడు, నాకు భద్రత కల్పించాలంటాడు. ఇంకొక వైపు ఏమో పోలీసులు చెప్పిందేమో ఆలకించరు, పోలీసులు చెప్పినట్టు ఆయన ఉండరు, కార్యకర్తలను తరలిస్తారు. మరి పోలీసు ప్రొటెక్షన్ ఎలా వస్తుంది? ఇంకోవైపు నాకు రోప్ పార్టీ కావాలి, తర్వాత కాన్వాయ్లో ముందు ఎస్కార్ట్ కావాలి, ఇవన్నీ అడుగుతారు. తర్వాత ఈ కార్లు కూడా మీకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలి, ఇవన్నీ చెప్తారు. ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు. Z+ కేటగిరీకి ఏ సెక్యూరిటీ ఇవ్వాలో 33 మందితో ఇవ్వాలని చెప్పి కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయి. 33 మందితో ఇస్తున్నారు. ఆ 33 మంది ఎంతమంది జనాల్ని మీరు ఆపగలరు? మీ భద్రత కోసమే కదా. ఇప్పుడు ఆయన పోయే కాజు మంచిదే, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లే. అసలు యాక్చువల్గా పోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే సమస్య ఉంది, గిట్టుబాటు ధర లేదు, దానికి పరిష్కారం చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూపించారు? కిలో 12 రూపాయల లెక్కన మీరు కొనుగోలు చేయండి అని చెప్పారు. అక్కడ ఎవరు ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళకి అలా చెప్పారు. 12 రూపాయల లెక్కన మీరు కొనండి, 8 రూపాయలు మీరు కొంటే రైతుల దగ్గర నుంచి, మిగతా 4 రూపాయలు మేము ఇస్తాం, టోటల్గా 12 రూపాయలు రైతులకు ఇవ్వండి, మీరు సబ్సిడీ 4 రూపాయలు మీకు మేము జమ చేస్తాము అని చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్లకి. అంటే రైతుకి కిలోకి 12 రూపాయలు వస్తుంది. వాళ్ళు 8 రూపాయలకే కొంటున్నారు. కాదు గిట్టుబాటు కాదు, మీరు 12 రూపాయలకు కొనండి, ఆ 4 రూపాయలు మేము ఇస్తాం గవర్నమెంట్ వైపు నుంచి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. కర్ణాటకలో కూడా అదే జరుగుతుంది. ఇంకా తక్కువ కొంటున్నారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండింటిని పోలిస్తే ఇంకా తక్కువ ఉంటున్నారు కర్ణాటకలో. సరే, ఈ రేటు కొంటున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం వైపు నుంచి. మొత్తం ట్రాక్టర్లలో వాళ్ళు మామిడి పళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాసెసింగ్ యూనిట్లకి తీసుకురావడానికి ఒక క్రమ పద్ధతులు తీసుకురావడానికి కానీ, లేదా వచ్చినటువంటి రైతులకి ఉండడానికి నీడ, అలాగే తినడానికి భోజనం, తాగడానికి మంచినీళ్ళు, ఈ కనీస ఏర్పాట్లు అన్నీ చేశారు గవర్నమెంట్ అన్నీ చేసింది. ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన మొత్తం సార్ట్అవుట్ చేశారు ఇష్యూని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఓకే, ఒక పార్టీకి అధినేతగా వెళ్ళొచ్చు, తప్పులేదు, వెళ్ళి ఇంటరాక్ట్ కావచ్చు రైతులతోటి. కానీ ఆ ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తుంది. దాన్నే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా పొదిలి వెళ్ళారు, వర్జిన్ పొగాకు సంబంధించిన గిట్టుబాటు ధర లేదని చెప్పి పొదిలి వెళ్ళి పొదిలిలో ఆయన రైతులతో ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నం చేశారు. మంచిదే,
ఆలోచన మంచిదే. కానీ అక్కడికి ఏం చేశారు, కొన్ని వేల మందిని తీసుకొచ్చేసి కార్యకర్తల్ని ఆ పొగాకు బోర్డులోకి వెళ్తే పొగాకు మొత్తం చిన్నాభిన్నం చేసేసారు. అదే సందర్భంగా ఏమైంది, ఇక అమరావతి మహిళా రైతుల గురించి ఆ జర్నలిస్టు ఒక అతను అక్కడ ఉండేటువంటి వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడారు. దానికి నిరసనగా అక్కడ ఉండేటువంటి కొంతమంది మహిళలు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీదకి వీళ్ళు వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఘర్షణ పడ్డారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోయిన పర్పస్ ఏంటి, గిట్టుబాటు ధర కోసం వెళ్ళారు. అసలు ఆ గిట్టుబాటు ధర గురించి చర్చ కూడా రాకుండా ఈ మహిళలకేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్ళు వేసుకుంది, చెప్పులు వేసుకుంది, ఇది వచ్చింది, హైలైట్ అయింది. మరి పోయిన పర్పస్, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన పర్పస్ అడుగులు పడిపోయింది కదా. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన పోలీసులు అనుమతి ఇచ్చిన దాని మేరకు వెళ్తే కొంచెం అటు ఇటుగా 10 మంది అటు ఇటుగా తీసుకెళ్తే అక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటి, రైతులని ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఎంత రేట్ వస్తుంది, ఎంత పంటకి పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి విని ఆ సమస్యల్ని మొత్తం నోట్ చేసి ప్రభుత్వానికి అందజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పరిష్కరించలేరుగా, అధికారంలో లేరు కాబట్టి ఆయన అయితే పరిష్కరించలేరు. ఆయన చేయాల్సింది ఏంటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి బలమైన పార్టీగా విపక్షంగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంగా లేదులేండి, హోదా లేదు కాబట్టి ప్రతిపక్షం లేదు, విపక్షంగా ఉన్నప్పుడు చేయగలిగింది ఏముంది, అక్కడ రైతు సమస్యలు తెలుసుకొని ఆ రైతులు ఏవైతే సమస్యలు చెప్తారో ఆ సమస్యలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నవించాలి. ఎలా, లెటర్ రాయటం ద్వారా. ఒకవేళ అప్పుడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మీరు పోరాడాలి, రకరకాల రూపంలో ఆందోళన చేయాలి రైతుల పక్షాన. ఎలా, నిరసన వ్యక్తం చేయండి, లేదంటే ఆందోళన చేయండి, రాస్తారోకాలు చేయండి, కలెక్టరేట్లు ముట్టడించండి, లేదంటే నిరాహార దీక్ష కూర్చోండి, రకరకాల రూపాల్లో వాళ్ళకి మద్దతుగా మీరు పోరాడచ్చు. కానీ ఆ పోరాడేటువంటి దాంట్లో పద్ధతులు ఉంటాయి. వీరు పోయేదేమో రైతులకు సంబంధించిన ఇంటరాక్షన్, కానీ అక్కడ ఏముంది, కొన్ని వేల మందితో పోయి ఏం ఇంటరాక్ట్ అవుతారు, అది బల ప్రదర్శన అంటారు. ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి పక్షం ఏం చెప్తుంది, బల ప్రదర్శన చేయడానికి కాకుండా మీరు వెళ్ళి పరామర్శించండి రైతుల్ని, కానీ మీరు బల ప్రదర్శన చేస్తే ఎలా అని అడుగుతుంది. కానీ ఈయనేమో బల ప్రదర్శన చేయడానికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. మళ్ళా అక్కడ బంగారుపాళ్యానికి ఆ వెళ్ళిన సందర్భంగా క్యాటర్ అంతా ఎగబడ్డారు. ఎగబడినప్పుడు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. ఒక అతనికి తల పగిలితే బ్లడ్ వస్తుందేమో. ఆ బ్లడ్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహజంగానే నా కార్యకర్తను మీరు ఎలా కొడతానని చెప్పి ఆయన ఏదో పోలీసుల్ని వార్నింగ్ ఇచ్చి పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు. దాంతో ఉద్రిక్త వాతావరణం కొద్దిసేపు నెలకొంది. ఆ తర్వాత సెటరైట్ చేశారు. పోలీసులు కూడా మీ ఇష్టం, మీ రక్షణ, మీకు సంబంధించిన భద్రత ఇవ్వాలని మేము అనుకుంటున్నాము, మీరు అలా కాదు, మీరు ఎవరు టచ్ చేయొద్దు అని అంటే మేము చేయగలిగేది ఏం లేదు, మీరు మేము చెప్పింది ఒకటి, మీరు చేస్తుంది ఇంకోటి అయినప్పుడు భద్రత మీకు ఎలా కల్పిస్తాలి అని చెప్పి అడిగారు. పోలీసులు కూడా అడిగారు. దానికి ఇప్పుడు మీరు చేదేది చెప్పాము మేము, ఆ మేరకు మీరు రావాలి, కానీ దానికి భిన్నంగా మీరు ర్యాలీలు చేసి పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టుకుంటామని అంటే కుదరదు కదా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, అది కుదరదు అని చెప్పి పోలీసులు చెప్పారు. సో దాంట్లో భాగంగా కంట్రోల్ చేసేటువంటి దాంట్లో భాగంగా మరి లాఠీ చార్జ్ చేశారంటున్నారు. కానీ అది లాఠీ చార్జ్ కాదు, కార్యకర్తలే ఒకరికొకరు కొట్టుకుని ఆ బ్లడ్ వస్తుందని ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సరే, అసలు ఏం జరిగిందని నిదానంగా అయితే బయటికి వచ్చే అవకాశం ఇప్పుడైతే రాదు. ఎందుకంటే మొన్న కనుక పల్నాడు వెళ్ళినప్పుడు ఎస్పీ వచ్చేసి ఆ కాన్వాయ్ కింద పడి ఆ సింగయ్య అని అతను చనిపోతే ప్రైవేట్ వెహికల్ కింద పడి చనిపోయాడని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఎస్పీ అప్పట్లో. అదే పల్నాడు టూర్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇప్పుడే ఎలా జరిగింది అనేది మనం చెప్పలేం. దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది అనేది ఆ ఫుటేజ్ వాటన్నిటిని పరిశీలించిన తర్వాత పోలీసులు కొడితే తల పగిలింది అతనికి, లేదంటే వాళ్ళు కొట్టుకొని తలబాలు కొట్టుకున్నారు అనేది తేలాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో అది మాట్లాడిన తర్వాత ఎమ్మటే ఆయన యాడ్కి వెళ్ళిపోయారు. అక్కడ యాడ్లో ఉండేటువంటి రైతులు కూడా గిట్టుబాటు ధర అయితే వస్తుంది, కానీ కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పారు. ఓకే, అంతవరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించాల్సింది ఎవరైనా సరే. కానీ ఆ పోయేటువంటి పోకడ, ఇప్పుడు ఎవరైనా చనిపోయిన ఇళ్ళకి దండయాత్రగా పోరుగా, పెద్ద ఎత్తున ర్యాలీలుగా పోరుగా, ఎవరు కూడా నినాదాలు చేసుకుంటూ పోరుగా,
అలాగే రైతుల దగ్గరికి వాళ్ళ గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర లేనప్పుడు వాళ్ళ దగ్గర మీరు పోతున్నారు ఇంటరాక్ట్ అవ్వడానికి. అలాంటప్పుడు మీరు పెద్ద లారీలు కొన్ని వేల మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళతోటి ఏమి ఇంటరాక్ట్ అవుతారు? ఛాన్సే లేదు కదా. దాని పరిష్కారం ఎలా? మీ ద్వారా రైతులకు న్యాయం జరగాలంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. చంద్రబాబు గారికి, నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయాలి. లెటర్ రాసి అప్పటికి స్పందించకపోతే వివిధ మార్గాల ద్వారా ఆందోళన వ్యక్తం చేయాలి, నిరసన వ్యక్తం చేయాలి. అప్పుడు సమస్యకు పరిష్కారం వస్తుంది. అలా కాకుండా పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా కనుక వ్యవహరిస్తే ఇలానే అరెస్టులు, ఉద్రిక్తతలు, అలాగే ఘర్షణ వాతావరణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఎపిసోడ్ తీసుకొచ్చారు ఇది డైవర్షన్ చేయడానికి, నేను బంగారుపాల్యం వస్తుంటే అని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయనే మాట్లాడాడు అంతకుముందు రోజు. ఆ తర్వాత కదా రియాక్షన్ వచ్చింది. వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడింది ఫస్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఇదంతా డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూని తీసుకొచ్చారు, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఆయన అంటారు. ఇప్పుడు పాలిటిక్స్ కాదు, సమస్యగా చూసినప్పుడు ఈ సమస్యలు రావు. ప్రతిదీ పొలిటికల్ కోణంలో చూస్తే ఎలా? ఇప్పుడు రైతుల సమస్యలతో ఉన్నారు, ఆ సమస్యని ఎలా పరిష్కరించాలనే దాని మీద మీరు శాస్త్రీయబద్ధంగా పోరాడాలి. దాన్ని రాజకీయ కోణం నుంచి చూసి దాని నుంచి మనం రాజకీయ లబ్ధి పొందడం అనుకుంటే మాత్రం అది అంత ఆహ్వానించదగ్గ అంశం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.